వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం అందరికి ఇష్టమైన సేమియా కత్తిరెట్లో తయారు చేసుకుని చూద్దాం. ముందు ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని వేడయ్యాక చూపిస్తున్నాం కదా డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని దోరగా వేగించుకోవాలండి. అలాగే ఇక్కడ నేను సేమియా కూడా చూపిస్తున్నాను. 2 కప్పుల సేమియా, దాంతో 2 కప్పులు తీసుకున్నాను. అలాగే పంచదార 1.5. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, 1.5 సరిపోతుంది. మేము దానికంటే తక్కువ వేసామండి, ఎందుకంటే ఎక్కువ మేము షుగర్ లెవెల్ తక్కువ తింటాం కాబట్టి, స్వీట్ అనేది తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాము. అలాగే ముందుగా డ్రై ఫ్రూట్స్ వేగించుకుందాము. ముందు కాజు వేసుకొని త్వరగా వచ్చేలాగా వేగించుకున్నాక అందులో ఒక బాదం కూడా యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను, జూమ్ చేసి వేగినాయి కానీ ఇంకా వేగాలండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. అలాగే ఇందులోనే కిస్మిస్ యాడ్ చేసేద్దాం. మామూలుగా అయితే ఇవి మాడిపోతాయి కాబట్టి ఇవి తీసేసి కిస్మిస్ వేసుకొని వేగించుకుంటారు. ఇవి కొంచెం లైట్ కలర్గానే ఉంది కాబట్టి ఇవి కూడా వేసేసి వేగించేసాము. మీరు బాగా సిమ్లో పెట్టి వేగించుకోండి, లేకపోతే మాడిపోతాయి. కలుపుతూ ఉండండి. కిస్మిస్ అనేది కొంచెం అది వేగాక ఇట్లా కొంచెం దాని స్ట్రక్చర్ మారుద్ది కదా, కొంచెం లావుగా అవుతుంది ఉబ్బినట్టు. ఇక్కడైతే ఎగుతున్నాయి చూసారా, కిస్మిస్ కూడా ఎగిపోయింది. ఇవి తీసేసుకుందాం, మనం వేరే ప్లేట్లోకి మార్చుకుందాము. ఇదే బాండీలో నెయ్యి ఉంది కదా, దానికి ఇంకొంచెం యాడ్ చేసుకొని సేమియా కూడా వేగించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాక సేమియా చాలా ఇంతవరకు ఫేవరెట్ కదా, ఏ పెళ్ళైనా ఫంక్షన్లు అయినా సేమియా కేసరి ఉండేది. ఇక్కడ సేమియా యాడ్ చేస్తున్నాము. ముందుగా సేమియా వేసాక కొంచెం కలపండి. నెయ్యి అయితే ఉంది కదా, అది మొత్తం సేమియాకి పట్టేలాగా మిక్స్ చేయండి. సిమ్లోనే పెట్టి కలపండి, ఎందుకంటే బాగా ఇది గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకుంటా. ఆన్లో పెడితే కింద ఉన్నాయి మాడిపోతాయి, పైన పచ్చిగా అట్లానే ఉంటాయి. మనం చేసేదానికి స్వీట్కి అలా చేస్తే బాగోదు, ఎందుకంటే మాడిపోయినేస్తాయి కదా. ఇలా త్వరగా వేయించుకోవాలి. కొంచెం కలుపుతూ ఉండండి, ఈజీగా అయ్యే ప్రాసెస్సే. మనం ఇంట్లోనే ఉంటుంది కదా, అందరి ఇంట్లో ఉంటుంది సేమియా. ఏదైనా త్వరగా అయిపోయే ఐటెం అన్నమాట సేమియా. అలాగే షుగర్ వేగే వరకు కలుపుతూ ఉండండి. కింద పైకి వచ్చేలా కలపండి, లేకపోతే కింద మాడిపోతూ ఉంటాయి. మంట అయితే తక్కువలోనే ఉండాలి, సిమ్లోనే ఉండాలి. హైలో పెడితే మాత్రం మనకి నల్లగా అయిపోతాయి సేమియా. మంచిగా తిప్పుతూ ఉండండి, కింద ఎన్ని పైకి వచ్చేలాగా, మన పైన కిందకి వెళ్ళేలాగా. అప్పుడు త్వరగా ఏగుతున్నమాట, అన్నీ సమానంగా ఎగుతాయి. ఇక్కడ ఏగిపోయింది, చూపిస్తున్నా చూడండి. సేమియా అయితే ఏగిపోయింది, ఎక్కడ మాడలేదు, లైట్ గోల్డ్ కలర్లో వచ్చేసింది సేమియా.
మంచి గోల్డ్ కలర్లో వస్తే మనకి ఆ పచ్చిదనం అంతా పోతుందండి సేమియాకి. పచ్చిది అట్లానే వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది. మనం వేగించుకుంటే ఏంటంటే చూసారా గోల్డ్ కలర్ వచ్చేసింది. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. గోల్డ్ కలర్ వచ్చేసింది. తీసేసుకున్న ఇప్పుడు వేరే దాంట్లోకి సేమియా అందులో ఉంటే ఆ హీట్కి మాడిపోతుందండి. తీసి వేరే దాంట్లో వేసుకొని మనం స్టవ్ మీద మళ్ళా అదే కళాయిలో పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వేరే వాడకుండా ఒక దాంట్లో పని అయిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పుల సేమియాకి 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఉడకలేదో కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ సరిపోతుంది. మేము ఇట్లా చేసాం కదా, లాస్ట్లో చూడండి పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలాగే వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం ఆన్లో పెట్టుకుందాం, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట, అక్కడ పొంగుతూ ఉండాలి. అప్పుడే మనం సేమియా వేస్తే త్వరగా అనేది అది కుక్ అవుతుంది. లెంతీ అయిపోయింది కదా వీడియో. వాటర్ బాయిల్ అయ్యేది నేను కొంచెం ట్రిమ్ చేశాను, అది లెంతీ అయింది. మనం సేమియాని వాటర్ బాయిల్ ఎక్కితే కానీ వేసుకోవడానికి లేదు. నీళ్ళైతే చిన్నగా మరుగుతున్నాయి. నేను ఇక్కడ షుగర్ చూపిస్తున్నాను. ఆ కప్పుతో నేను కప్పున్నర షుగర్, ఇంత తక్కువ తీసుకున్నానని చెప్తున్నాను. ఆ వాటర్లో కొంచెం మనం నెయ్యి యాడ్ చేసుకున్నామండి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి సేమియా వేస్తాం కదా, అవి ఒక ముద్దలాగా అతుక్కుపోకుండా ఉంటుంది. స్వీట్ ఐటెం అంటే మనం నెయ్యి ఎక్కువ పడుతుంది. మరుగుతున్న నీళ్ళలో కొంచెం నెయ్యి వేసుకుందాము. వేసేసుకున్నాము ఆల్రెడీ, వేసుకుందాం కాదు. వాటర్ అయితే మరిగిపోయింది. ఇందులో సేమియా యాడ్ చేస్తున్నాము. అంటే కలుపుకుంటూ వేసుకోండి, ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా. మనం ఉప్మాకి ఎట్లా చేసుకుంటాం అట్లానే, ఒక చోట పడిపోద్ది కదా. చాలా ఒక ఫేవరెట్ ఐటెం, స్వీట్ ఐటెంలో సేమియా కాస్తుంది. చాలా ఈజీగా అయిపోద్దండి, త్వరగా అయిపోతుంది. ఇక్కడ ఉడికిందా లేదా చూస్తున్నాము. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరి ఉడికిపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది. మనకి ఒక 80% ఉడికిపోతే సరిపోతుందండి. 20% చక్కెర వేస్తాం కదా, నేను యాలకుల పొడి చూపించలేదు కాబట్టి యాలకుల పొడి చూపిస్తున్నాను. అది ఇప్పుడు మిక్సీ చేస్తాను. కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టుకోండి, తెలుసు కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ నేను యాలకుల పొడి తయారు చేస్తున్నాను, మిక్సీ పడుతున్నాను కాబట్టి స్టవ్ దగ్గర లేదు. ఇక్కడ మనకు సేమియా అయితే ఉడికిపోయింది. ఇక్కడ చక్కెర యాడ్ చేస్తున్నాను. మనం షుగర్ ఎంత తింటాం అనుకుంటే అంత. మేమైతే కప్పున్నర అన్నాం, కానీ దానికంటే తక్కువ వేసుకున్నామండి. ఎందుకంటే అంత షుగర్ మేము తినాం స్వీట్, కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాము. మీరు
తినగలరంటే యాడ్ చేసుకోండి. కప్పున్నర షుగర్ అయితే పడుతుంది. చూడ్డానికి ఇప్పుడు ఇట్లా కనబడుతుంది కదా, ఇది చిక్కగా ఉన్నట్టు, కానీ చాలా లాస్ట్లో మీరే చూస్తారు. చాలా లాస్ట్ వరకు చూడండి. చాలా పొడి పొడిలాడినట్టు వచ్చింది సేమియా అయితే. సేమియా కేసరి, సేమియా కాదు, సేమియా కేసరి. మీకు ఉంటే కొంచెం మనకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తాం కదా, దాంట్లో మనం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు పాలల్లో కలిపి. మా దగ్గర అయితే అవైలబుల్ లేదు కుంకుమ పువ్వు. కొంచెం కలుపుతూ ఉండండి, ముద్ద ముద్దగా అవ్వకుండా. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫుడ్ కలర్, ఎల్లో కలర్ లాంటిది. అది కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని పెట్టుకోండి. మనకి అయిపోయింది అన్నప్పుడు అవి వేసుకుంటే కొంచెం కలుపుకుంటే ఫుడ్ కలర్ అనేది పడుతుంది. మన ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే న్యాచురల్గా అట్లా తినాలంటే ఫుడ్ కలర్ వద్దనుకుంటే మన కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఉంటే మాకు లేదు కాబట్టి కొంచెం యాడ్ చేస్తున్నాం కలర్ కోసం. అలా కలుపుతూ ఉండండి. అలాగే ఫుడ్ కలర్ వేసాక కలుపుతూ ఉండండి. మొత్తం మనం సేమియాకి మొత్తం పట్టాలి కలర్, ఒక దగ్గర ఉండకుండా అంతా ఒకటే కలర్లో కనిపించేటట్లు కలపండి. అయిపోయి వచ్చింది సేమియా అయితే అయిపోయింది. మధ్యలో క్లిప్ మిస్ అయిందండి, అది ఆగిపోయింది. ఇక్కడ నేను ఈ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేశాను. కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూసారా ఇంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. నాకు కలిపేటప్పుడు ముద్ద ముద్దగా ఉంది కదా, చూడండి చాలా పొడి పొడిలాడుతుంది. అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఇంకా అనేక రకరకాల వంటలు, స్వీట్ ఐటమ్స్ కానీ చేస్తాము. మీకు ఏదైనా ఫలానా ఐటెం కావాలంటే అది కామెంట్లో చెప్పండి, అది చేస్తాము. థ్యాంక్ యూ.